హలో హాయ్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐ గాట్ యూ అనదర్ వీడియో టుడే టు టెల్ యూ 5 లిటిల్ థింగ్స్, జస్ట్ 5 లిటిల్ థింగ్స్. ఇవి కనుక మీరు పాటిస్తే మీ పిల్లలు ఆల్మోస్ట్ మీరు చెప్పిన మాట వింటారు. అండ్ మీకు మీ పిల్లలకి మధ్యలో ఏదైనా ఫైట్స్ కానీ ఏదైనా ఒక డిస్టర్బెన్స్ లాంటివి జరుగుతున్నా అవి మెల్లగా సబ్సైడ్ అయిపోతాయి. సో జస్ట్ 5 లిటిల్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ. సో ఆ 5 థింగ్స్ ఏంటి అనేవి మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఏ విషయం చెప్పాలనుకున్నా ముందు వాళ్ళు ఎందుకు చేయకూడదు, ఆ పనిని ఎందుకు చేయకూడదు అన్న విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఒకవేళ వాడు ఫోన్ చూస్తున్నాడు పిల్లగాడు, సో ఫోన్ చూస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చూడకూడదు అని నేను అనుకుంటున్నాను అంటే, ఫస్ట్ థింగ్ నువ్వు ఎక్కువ టైం చూడడం వల్ల దానివల్ల నీకు యాంగ్జైటీ, అడిక్షన్ అనేది ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం వీడియో వస్తుంది, నెక్స్ట్ టైం ఇప్పుడు షార్ట్స్ రావడం వల్ల నెక్స్ట్ టైం వీడియో వస్తుంది, నెక్స్ట్ టైం వీడియో వస్తుంది. అది చూసుకుంటూనే ఉండిపోతావు. నీకు టైం ఇప్పుడు 20 మినిట్స్ అయిందా 40 మినిట్స్ అయిందా నీకు తెలీదు. నీకు తెలియకుండా నీ మైండ్ అన్కాన్షియస్గా రన్ అయిపోతూ ఉంటుంది. దేని మీద నెక్స్ట్ వీడియో ఏంటి అనే దానిలోనే నడుస్తూనే ఉంటుంది. ఒకసారి మైండ్ ఆ యాంగ్జైటీలోకి వెళ్ళిపోయిందంటే నీ చుట్టూ ఏం జరుగుతుందనేది నువ్వు గమనించుకునే అవకాశం చాలా తక్కువ. నీ పక్కన ఫైర్ ఉన్నా నువ్వు చూడలేవు, నీ పక్కన మదర్ అరుస్తున్నా నువ్వు చూడలేవు, నువ్వు ఏం తింటున్నావో నువ్వు గమనించలేవు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాక అది ఇచ్చే ఇన్పుట్, మీరు ఏదైతే ఆ వీడియోస్లో చూస్తున్నావో ఆ ఇన్పుట్ ఏదైతే ఇస్తుందో అది నీ మైండ్ని ఎప్పుడు కూడా నువ్వు పలాంది నాకు చెప్పు నేను తెలుసుకుంటాను అంటే కాపీ మోడ్లోనే నిన్ను అది అలవాటు చేస్తుంది. ఇలా చేస్తే నీ క్రియేటివ్ బ్రెయిన్ ఏమవుతుంది? క్రియేటివ్ బ్రెయిన్ చచ్చిపోతుంది. ఇంకెప్పటికీ నీకు క్రియేటివ్నెస్ రాదు. నువ్వు క్రియేటర్గా అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే జస్ట్ ఒకరు చూసింది కాపీ చేసి నువ్వు చేద్దాం అనుకుంటున్నావు? ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఒక క్రియేటివ్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నావు, ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావు. ఇలాంటివన్నీ అవ్వాలనుకుంటే నువ్వు లిమిట్లో చూడు. ఫోన్ చూడొద్దని నేను అనట్లేదు, బట్ ఒక లిమిట్ ఉండాలి దానికి. ఎవ్రీడే యూ నీడ్ టు వాచ్ లెట్స్ సే ఒక 10 నిమిషాలు ఒక ఫోన్ చూడాలనుకుంటే ఒక 10 నిమిషాలు మార్నింగ్ చూడు, ఈవినింగ్ ఇంకొక 10 నిమిషాలు చూడు, 20 మినిట్స్ అయిపోతుంది. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. లేదు ఇంకొక 5 మినిట్స్, కొంతమంది కిడ్స్ కొంచెం ఓవర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇంకో 15 మినిట్స్ పెంచండి. మార్నింగ్ 15 మినిట్స్ చూడు, ఈవినింగ్ 15 మినిట్స్ చూడు, బ్రేక్ తీసుకొని చూడు అని చెప్పండి. సో ఇలా వాళ్ళకి మీరు రీజన్ చెప్పడం వల్ల వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే పేరెంట్స్ ఆర్ కేరింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్ అనే విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద రియల్ రీజన్ బిహైండ్ ఇట్ అని అర్థమవుతుంది. ఈ రెండు కాకుండా ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్గ్యూ అండ్ దెన్ గో అండ్ టెల్, వెళ్ళి స్టాప్ చేస్తావా లేదంటే ఫోన్ బగలు కొట్టేస్తా అన్నారు అనుకోండి, ఆ విషయంలో వాడికి ఏం అర్థమవుతుంది అంటే వాడి ఫోన్ చూడనివ్వకుండా మీరు చేస్తున్నారు అనే ఒక విషయం అర్థమయ్యి దే విల్ స్టార్ట్ హేటింగ్ యూ. దే విల్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్